గడ్డం నారాయణ రెడ్డిని స్థాయి తెలుసుకో. ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదు. ఎవరి పార్టీలో ట్విట్టర్లు ఉన్నారో, ఎవరి పార్టీలో చీటర్లు ఉన్నారో త్వరలోనే తెలుస్తుంది అని టీడీపీ ఆఫీస్ నందు విలేకరుల సమావేశంలో నందవరం మండల టీడీపీ ప్రెసిడెంట్ కాసిం వలి, వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి మరియు టీడీపీ కార్యకర్తలు గోపాల్ గడ్డం నారాయణ రెడ్డిపై ఘాటుగా విమర్శించడం జరిగింది. జిఆర్పి ప్రాజెక్టు దగ్గరకు వచ్చి వాటర్ రైతులకి పారుదల లేవు అనే ఒక ఉద్దేశంతో ఆమె వచ్చి ఆ రోజు అక్కడ సమీక్ష నిర్వహించి ఈ పత్రికా సమావేశం నందు ఆమె ప్రెస్ మీటింగ్ పెట్టినందు వలన ఆమె మా ఎమ్మెల్యే గారి చేతిలో ఓడిపోయిన అభ్యర్థి కాబట్టి ఎమ్మెల్యే గారి స్పందన ఇవ్వడం జరిగింది. అంతేగాని దానికి ఒకవేళ ఖండన ఇవ్వడానికి పుట్టా రేణుకమ్మ గారు ఇచ్చి ఉండింటే అది సబబు. ఎమ్మెల్యే గారికి ఖండన ఇవ్వడానికి గడ్డం నారాయణ రెడ్డికి అంత స్థాయి ఉండదు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ పత్రికా సమావేశంలో ముఖ్యాంశం ఏమంటే నీటిపారుదల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీటిపారుదల గురించి మాట్లాడడానికి నీకున్న అర్హత మాజీ ఎల్ఎల్సి. నిన్నటి రోజున నందవరం మండలం సంబంధించినటువంటి గడ్డం నారాయణ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని, మా పార్టీని కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆయన గతంలో మా పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ ముందు వరకు ఉన్నారు. ఆయనని ఎల్ఎల్సి డైరెక్టర్గా ఎవరు చేశారు? ఒక డీసీ మెంబర్గా 6 మంది ఆయన ప్రెసిడెంట్ వద్దని చెప్తే ఎమ్మెల్యే గారు ఆయన డైరెక్టర్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 5 మందిని వ్యతిరేకించి గడ్డం నారాయణ రెడ్డి గారికి ఆ రోజు డీసీ మెంబర్గా ప్రమోట్ చేయడం అయింది. అది దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఆయన బీవీ గారిని విమర్శించడము ఎంతవరకు సమంజసమని మనం అడుగుతున్నాము. కనీసం ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి మీకు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన తండ్రి మాజీ మంత్రి, ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా అయినారు, ఒకసారి ఓడిపోయినారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినారు. మీరు ఏమైనారు? పార్టీలో వార్డు మెంబర్గా ఉన్నారా, సర్పంచ్గా ఉన్నారా, ఎంపీటీసీగా ఉన్నారా, లేకుంటే ఏదైనా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారా? ఆయన్ని విమర్శించాలంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అభ్యర్థి విమర్శిస్తే సబబుగా ఉంటుందని నేను తెలుపుకుంటున్నాను. అదే కాకుండా జిఆర్పి గురించి జయనేశ్వర్ రెడ్డికి, బీవీకి అవగాహన లేదని చెప్తున్నారు. అయ్యా బాబు, ఎమ్మెల్యూరు తాలూకాలోన జిఆర్పి అంటేనే బీవీ కుటుంబం. జిఆర్పిని తెచ్చింది, పుట్టించింది బీవీ మోహన్ రెడ్డి గారు. అది మీరు మర్చిపోతున్నారు. అది మర్చిపోకుండా విమర్శించే ముందు ఎవరు తెచ్చారు, దీన్ని ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మీకు అవగాహన తెచ్చుకోవాలని ఒక మాట చెప్తున్నాం. అంతేకాకుండా మా పార్టీలో చీటర్లు, ఇంకోటి ట్విట్టర్లు అని చెప్పారు. ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారో కొంతకాలానికి ఆ పార్టీలో ఇన్ఛార్జ్ అయినటువంటి వారికి మీ పార్టీలో ఎవరు ట్విట్టర్లో ఎవరు చీటర్లో కొంతకాలం తర్వాత మీకే తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సాగునీటిపై అబద్ధాలు చెప్పే అవసరము